హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. అందరికీ కూడా నూతన వర్షన శుభాకాంక్షలు. సో, ఈ వర్షం మీకు ఎలాంటి గైడెన్స్ ఉంది, ఎలాంటి హీలింగ్స్, ఎలాంటి చేంజెస్ అనేది ఈ 111 పోర్టల్‌లో అనేది చూద్దాం. ఈరోజు జనవరి 1, 2026 డేట్ కూడా ఒకటి, మంత్ కూడా ఒకటి, ఇయర్‌ని కలిపితే కూడా 10 వస్తుంది. 10 అంటే ఒకటి. సో, ఇది 111 పోర్టల్ మెసేజ్. ఈ ఇయర్ మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలాంటి చేంజెస్ వస్తుంది? మీకు ఏ గైడెన్స్ ఉంది? దేన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి? ఇవన్నీ కూడా ఈ రీడింగ్‌లో తెలుసుకుందాం. సో, హై ప్రీస్ట్రెస్ వచ్చింది. ఫస్ట్ కార్డే మీరు చాలా స్పిరిచ్యువల్ రోజు మెడిటేషన్ చేస్తున్నారు. చేయలేదంటే చేయండి. రోజు మెడిటేషన్ చేస్తున్నారు. దాని నుంచి మీ ఓరా, మీ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మంచిగా చేస్తున్నారు. చేయట్లేదంటే చేయండి. ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి. ఎవరికి ఏ మెసేజ్ అనేది వస్తే వాళ్ళకి మీ స్టోరీకి తగ్గినట్టుగా రీడింగ్ అనేది తీసుకోండి. సో, స్టార్టింగ్ ఆర్కానా మేజర్ ఆర్కానాస్ వచ్చింది. చాలా పాజిటివ్ మార్పులొస్తుంది. అట్ ఎ టైమ్ మీకు షాకింగ్ చేంజెస్ అనేది కూడా మీ లైఫ్‌లో వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో ఏం అయిపోయింది, దాని గురించి చాలా బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. సో, ఆ హీలింగ్ కూడా మీకు అవుతుంది ఈ ఇయర్‌లో. లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. ఆహ్ ఏదో విషయాల్లో అయినా సరే మీకు బాధ అనేది ఏది కలిగింది, ఆ బాధలో మీరింకా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మెయిన్‌లీ లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. మెయిన్‌లీ లవ్ ఫెయిల్యూరే ఇక్కడ చూపిస్తున్నాయి. కానీ వేరే డెక్‌లో అయితే అది చాలా పెయిన్‌ఫుల్‌గా చూపిస్తుంది. 5 ఆఫ్ కప్స్. వేరే నా దగ్గర ఉన్న వేరే డెక్స్‌లో. కానీ దీంట్లో ఇది కొత్త డెక్. నాకు ఇది రెయిన్‌బో కలర్స్ ఉంది గదా! నాకు కలర్స్ అంటే చాలా ఇష్టం. దాంట్లోను రెయిన్‌బో కలర్స్ అంటే ఇంకా ఇష్టం. సో, అందుకు దీన్ని తీసుకున్నాను. దీంట్లో 5 ఆఫ్ కప్స్‌లో చూడండి. 5 కప్స్ నుంచి కూడా పాజిటివ్ ఎనర్జీ సు సూర్య, చంద్ర, సన్, మూన్, ఫ్లవర్, పాజిటివ్ ఎనర్జీ అంతా ఒక్కొక్క కప్ నుంచి వస్తుంది. నార్మల్ డెక్‌లో అయితే ఇది చాలా పెయిన్‌ఫుల్ కార్డ్ అండి. సో, దీంట్లో ఈ డెక్‌ని ఎందుకు తీసుకున్నాను అంటే, దీంట్లో నెగెటివ్ కార్డ్స్ కూడా ఏదో ఒక పాజిటివ్ షిఫ్ట్ అనేది చూపిస్తుంది. సో, ఆల్రెడీ మీకు ఏది లవ్ ఫెయిల్యూర్ మీ లైఫ్‌లో అయ్యింది, ఆ హీలింగ్ అనేది ఈ ఒక ఇయర్‌లో మీకు ఆ హీలింగ్ అనేది ఆ పెయిన్ నుంచి మీరు కంప్లీట్‌గా బయటకి రావడానికి కావాల్సిన ఒక షిఫ్ట్ అనేది, ఆ హీలింగ్ అనేది దానికి కావాల్సిన ములాము వేసేవాళ్ళు మీ లైఫ్‌లో రావచ్చు. మీ ట్విన్ ఫ్లేమ్ మీ లైఫ్‌లో ఎంట్రీ అవ్వచ్చు ఈ ఇయర్. హోప్ ఫర్ ద బెస్ట్. ఆహ్, హోప్ నెవర్ ఎక్స్‌పెక్ట్ అనేది కూడా పెట్టుకోండి. బట్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎప్పుడు కూడా హోప్ లేదంటే మనిషి బతకలేరండి. సో, ఇక్కడ నాకు లక్ష్మీనారాయణ కనిపిస్తున్నారు. మేబీ మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ ఆహ్, రియల్లీ కంప్లీట్‌లీ హీల్ అయ్యి మీ లైఫ్‌లో రావచ్చు. మీరు కూడా మీరు హీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కంప్లీట్‌లీ హీల్ అయ్యి మీ లైఫ్‌లో రావచ్చు. మళ్ళీ మళ్ళీ నాకు ఇక్కడ కపుల్ నా ఆహ్, ఒక ఏంటిది వెయిట్. మేనిఫెస్టేషన్ బోర్డ్‌లో చాలా ఫోటోస్ అనేది అతికించి ఉంటాను. నేను ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాను దాంట్లో. కానీ ఇక్కడంతా ఈ రీడింగ్ లాస్ట్ కన్నడలో కూడా ఇప్పుడే రీడింగ్ చేశాను గానీ, అప్పుడు అంత కనిపించలేదు. కానీ ఇక్కడ మొత్తం నాకు రాధాకృష్ణ పర్టిక్యులర్‌గా భార్యాభర్తలు హ్యాపీగా ఉండే ఒక సమ్ ఫోటోస్ వేసుకున్నాను. కంప్లీట్‌గా లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి నాకిక్కడ. సో, మేబీ ఈ ఇయర్ మీ ట్విన్ మీ లైఫ్‌లో రావచ్చు అని స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాయి. బికాజ్ ఇక్కడ
ఈ పర్టిక్యులర్ ఈ కార్డ్ మీదనే నా ఫోకస్, దాని నుంచే నాకు మెసేజెస్ అన్నీ వస్తున్నాయి. సో, మీకు లవ్ ఫెయిల్యూర్ అయింది. మీ లవ్ ఫెయిల్యూర్ ఆ బాధ నుంచి మీరు బయటకి రావాలంటే, దాన్ని కరెక్ట్‌గా రీప్లేస్ చేసే వ్యక్తి మీ లైఫ్‌లో రావాలి. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్రేమ కోసం, పెళ్లి కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో, మీ లైఫ్‌లో ఆ బాధ ఏదయింది, ఆ కంప్లీట్ బాధని పోగొట్టి మీకు మంచి ప్రేమని చూపించే, మీరంటే చాలా ఇష్టపడే, ప్రేమించే రాణి లాంటి, రాజు లాంటి రాణి లాంటి అమ్మాయి, రాజు లాంటి అబ్బాయి మీ లైఫ్‌లోకి వస్తారు. రాణి, రాజు అంటే వాళ్ళు సంపాదనలోనే హైగా ఉండాలని కాదు. నాలెడ్జ్‌లో, బిహేవియర్‌లో, బుద్ధిలో, జ్ఞానంలో, చదువులో దేంట్లోనైనా రిచ్ అయ్యుండొచ్చు. వెరీ రిచ్ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. రిచ్‌నెస్ అంటే చెప్పాను కదా ఇప్పుడే. అందంగా ఉండేవాళ్ళు అయ్యుండొచ్చు. సంపాదనలో మంచి స్థాయిలో ఉండొచ్చు. ఆహ్, ప్రేమించే విషయంలోనూ కూడా చాలా రిచ్‌నెస్ ఉండొచ్చు. ఎలాంటి రిచ్‌నెస్ అయ్యుండొచ్చు. బట్ వెరీ రిచ్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. చాలా పాజిటివ్ షిఫ్ట్ వస్తున్నాయి. కానీ అట్ ఎ టైమ్ మీకు చాలా షాకింగ్ చేంజెస్ మీ లైఫ్‌లో వస్తుంది. ఇప్పటి వరకు పాస్ట్‌లో ఏది మీరు హత్తుకొని కూర్చున్నారో అవన్నీ ఇంకా ఈ లైఫ్‌లో ఈ ఇయర్ అవన్నీ కూడా విడిచిపోతుంది. ఇన్నేళ్ళు పడిన బాధ, కష్ట, నొప్పి అవన్నీ కూడా కంప్లీట్‌గా మీ లైఫ్‌లో మారిపోతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. యాక్చువల్లీ ఆల్‌మోస్ట్ ఇదే కార్డ్స్ వచ్చింది నాకు కన్నడ రీడింగ్‌లో కూడా. బట్ అక్కడ నాకు దొరికిన మెసేజెస్ వేరు. సేమ్ కార్డ్స్ ఇక్కడ వస్తున్న మెసేజెస్ వేరు. సో, మీ లైఫ్‌లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది గానీ, మార్పు మీ మంచికే అయ్యుంటుంది. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ మంచిగా చేయండి. మీ గురువు ఎవరు, వాళ్ళతో మీరు ప్రాక్టీస్ చేయడం వలన మీ ఒక మార్పు అనేదేముంది, అది కంప్లీట్‌గా ఇంకా ఫాస్ట్ మూవ్‌మెంట్ అనేది తీసుకుంటుంది. లాస్ట్ రీడింగ్‌లోనూ మీ గురువు గురించే వచ్చింది. అండ్ నాకు ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంది. నా నా గురువులు చాలామంది ఉన్నారు. బుద్ధ, ఆదియోగి వీళ్ళ ఒక స్టాచ్యూ కూడా నాకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడే పక్కన పెట్టుకున్నాను. సో, ఇది బుద్ధ స్టాచ్యూ. రీసెంట్‌లీ ఇది నేను కొనుక్కోలేదు. కొనుక్కోవాలనుకున్నాను గానీ, డోంట్ చేజ్, అట్రాక్ట్ అని నేను నేర్పాను గదా! సో, నేను ఈ 2 కూడా కొనుక్కోలేదు. వాళ్ళు రావాలి అని అనుకున్నారు. ఈయన నా పరమ గురు. సో, వాళ్ళు రావాలి అని అనుకున్నారు. సో, యాస్ ఎ గిఫ్ట్ మా ఇంటికొచ్చింది. నేను తెచ్చి పెట్టుకున్నానిక్కడ. సో, గురు ఆవశ్యకత మీకు ఇప్పుడు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో ఉంది. మీ గురువు ఎవరో వాళ్ళని వాళ్ళెవరు తెలుసుకొని వాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేయండి. మీ హీలింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ వస్తారు. మీ 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 చాలా హ్యాపీ యాక్చువల్లీ కన్నడలోను కూడా ఇంత హ్యాపీనెస్ రాలేదు నాకు. ఇక్కడ తెలుగు రీడింగ్ చేస్తూ ఉంటే చాలా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సేమ్ కార్డ్స్ తీసుకున్నాను. నేను కన్నడ రీడింగ్ వేరే కార్డు, తెలుగు రీడింగ్ వేరే కార్డ్ తీసుకుంటాను. ఈరోజు చూద్దామని సేమ్ కార్డ్సే నేనిక్కడ చదువుతున్నాను. బట్ అక్కడ ఎనర్జీ వేరు, ఇక్కడ ఎనర్జీ వేరుంది. వెరీ నైస్ యాక్చువల్లీ. చాలా పాజిటివ్. ఇంకా దాంట్లోనూ కన్నడ రీడింగ్‌లోనూ చాలా పాజిటివ్ ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకా పాజిటివ్ ఫీల్ అవుతున్నాను. మేబీ ఈ ఇయర్ అంతా మీరు కొంచెం బాధపడి ఎక్కువ ఏడుండొచ్చు. కానీ ఈ సారీ జీవితం, జన్మం ఏదేదో వస్తుంది. కానీ ఈ ఇయర్ నుంచి మీరు కంప్లీట్‌లీ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఈ ఇయర్‌లో ఖచ్చితంగా మీ లైఫ్‌లోకొస్తారు. పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళెవరో కరెక్ట్‌గా ఫోకస్ చేయండి. కనుక్కోండి వాళ్ళ గురించి. కొంచెం
ఫోకస్ చేసి వాళ్ళని వెతకండి. ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. నాకు మళ్ళీ మళ్ళీ సేమ్ మెసేజెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ చాలా స్మైలీ ఫేసెస్ నవ్వుతూ ఉన్న ఒక ఆహ్, ఫేసెస్ కూడా ఎక్కువ కనపడుతున్నాయి. బికాజ్ నా వాల్‌పేపర్‌లో నాకేం కావాలో వాల్‌పేపర్ కాదు. విజన్ బోర్డ్‌లో నాకు ఏం కావాలో అవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ హెవీ స్మైల్ మంచిగా స్మైల్ చేసే ఫేసెస్ కూడా పెట్టుకున్నాను. మళ్ళీ మళ్ళీ అవన్నీ నాకు కనిపిస్తున్నాయంటే ఇన్ని రోజులు మీరు సారీ ఏదో డిస్టర్బ్ అయింది. సో, మీ లైఫ్‌లో లాస్ట్ ఇయర్ వరకు నిన్నటి వరకు ఆహ్, నిన్నటితోనే మీ గతం అంతా అయిపోయింది. ఏడుపు, బాధ, నొప్పి ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఈ వర్షం మారిపోతుంది. ఈ రోజు నుంచి మీరు చాలా నవ్వుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ జన్మలో సారీ మళ్ళీ ఈ లైఫ్, ఈ జన్మ అనే ఎందుకో వస్తుంది. మేబీ ఎన్నో జన్మల నుంచి, ఎన్నో లైఫ్ టైమ్ నుంచి మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మేబీ. బికాజ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది జన్మ జన్మల ఒక సంబంధం ఉంటుంది. నేను నేను కావాలని చెప్పలేదు. అది డౌన్‌లోడ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ప్రతి కార్డ్ రీడింగ్‌లోనూ నేనేనా రీడింగ్ చేసింది. సేమ్ కార్డ్స్‌కి వేరే వేరే మెసేజ్ ఒస్తున్నాయి. జస్ట్ నా నోట్‌లో వస్తూ ఉంటుంది. డౌన్‌లోడ్ అవుతూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటానంతే. సో, ఎన్ని జన్మల నుంచో మీరు వెయిట్ చేసి ఉండొచ్చు. ట్విన్ ఫ్లేమ్ కంప్లీట్‌గా రీయూనియన్ అవ్వాలని ఎన్నో జన్మల మీ ఒక ఓర్పు, వెయిటింగ్ అనేది ఈ ఇయర్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. వాళ్ళు మీ లైఫ్‌లో ఎంట్రీ తీసుకుంటారు అనేది ఇక్కడ నాకు వస్తున్నాయి. ఇన్ని యాక్చువల్లీ కార్డ్ రీడింగ్ 2 టైమ్స్ బ్రేక్ అయింది. సంథింగ్ మీ లైఫ్‌లో ఏదో మీ ప్రేమకి ఏదో స్ట్రగల్స్ ఉన్నాయి. లేకపోతే మీరే మిమ్మల్ని ఆపుకుంటున్నారు. ఇదంతా అవుతుందా? మేబీ డౌట్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ నిజమేనా అని డౌట్స్ పడకండి. నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఈ వీడియో వరకు మీరు రీచ్ అయ్యారు. నా వీడియోస్‌ని మీరు ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ మెసేజెస్ మీకే అయ్యుంటుంది. నా రీడింగ్స్ మాత్రమే కాదు అన్ని వీడియోస్‌ని మీరు ఫాలో అవుతున్నారు అంటే కరెక్ట్ గైడెన్స్‌లోకొచ్చారు మీరు. నమ్మండి. నమ్మకమే జీవితం. మీరేం నమ్ముతారో అదే మీ జీవితం అవుతుంది. సో కాబట్టి నమ్మండి. నమ్మకమే జీవితం. సరేనా? లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈవెన్ మీరు మీ కరేజ్ కార్డ్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్‌లీ లవ్ రీడింగ్ వచ్చింది. నాకు కన్నడలో సేమ్ కార్డ్స్ ఆహ్, కరియర్ రీడింగ్ వచ్చింది. సేమ్ కార్డ్స్. ఈరోజు నేను సేమ్ కార్డ్ తీసుకున్నాను. అక్కడ కరియర్ రీడింగ్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్‌లీ లవ్ రీడింగ్ వస్తున్నాయి. మేబీ మీరు ఆహ్, కరియర్‌లో చాలా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉండొచ్చు. అందుకే ఇప్పుడు లవ్ గురించి, మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు. సో, మీ పార్ట్నర్ ఎవరు? వాళ్ళని కనిపెట్టాలి. నా ట్విన్ ఫ్లేమే నా లైఫ్‌లోకి కావాలి. ఆ అన్‌కండిషనల్ లవ్ ఇచ్చే ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని నా లైఫ్‌లోకి కావాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు అనేది కనిపిస్తున్నాయి. నేను ఆ అమ్మాయిని గాని, అబ్బాయిని గాని డిజర్వ్ చేస్తాను. నేను కూడా ఆ ఒక పర్సన్ కోసం నన్ను నేను చాలా మార్చుకుంటున్నాను. కావాల్సినట్టు నన్ను నేను మార్చుకుంటాను గానీ, ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని నా లైఫ్‌లో కావాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అట్ ఎ టైమ్ కొంచెం పేషెన్స్‌తో వచ్చే గైడెన్స్‌ని కరెక్ట్‌గా పట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అయినా కూడా మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ మీ గురువుతో కలిసి చేయాలి స్టడీ. సో, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి అనేది ఇక్కడ ఆహ్, సేమ్ అక్కడ కూడా అదే వచ్చింది. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ మీరు మీ గురువుతో చేస్తూ ఆ ద్వారా మీకు మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చెప్పాను కదా! ఆల్రెడీ ఈ కార్డ్స్ నేను చూసాను. ఇది స్పిరిచ్యువల్ ప్రాక్టీసా?
ఇది గైడెన్స్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకే మళ్ళీ మళ్ళీ ఒకే వేరే వేరే డెక్‌లో ఒకే మెసేజెస్ వస్తున్నాయి అంటే, దాని గురించి స్పిరిచ్యువల్ క్వెస్ట్ ఇది కూడా సేమ్ ఆహ్, మీనింగే ఇస్తుంది ఈ కార్డ్ డెక్‌లో. సో, స్పిరిచ్యువల్ గైడెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, స్పిరిచ్యువల్లీ మీరు కంప్లీట్‌లీ హీల్ అవ్వకుండా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రారు. వచ్చినా కూడా మీ లైఫ్‌లో నిలబడరు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరిద్దరూ కూడా కంప్లీట్‌గా స్పిరిచ్యువల్లీ ఇంప్రూవ్ అయ్యి కంప్లీట్ హీల్ అవుతేనే మీ రీయూనియన్ అనేది అవుతుంది. డిటర్మినేషన్. మీరు మీ పర్సన్‌ని వెతకడానికి చాలా స్ట్రాంగ్‌గా ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. కన్నడలో కంప్లీట్‌లీ కెరియర్ రీడింగ్ వస్తే, తెలుగులో కంప్లీట్‌లీ లవ్ రీడింగ్ వస్తున్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్, బిగినింగ్స్, బ్లెస్సింగ్స్. మీ లవ్ స్టోరీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. కొత్తగా ఆహ్, హ్మ్, ఆహ్, పాజిటివ్‌గా వెళ్తుంది. మీ లైఫ్‌లోకి మీ ఒక ప్రేమకి భగవంతుడి ఒక ఆశీర్వాదం చాలా ఉంది. దేవుడిని మీరు చాలా మొక్కుకున్నారేమో! చాలా స్ట్రాంగ్‌గా మీ పర్సన్‌ని మీరు మేనిఫెస్ట్ చేసుండొచ్చు. స్పిరిచ్యువల్లీ కూడా చాలా మీరు ఆహ్, ఏ ఏదైనా టెక్నిక్ వాడుండొచ్చు. భగవంతుడి దగ్గర చాలా గట్టిగా కోరుకొని ఉండొచ్చు. సో, అవన్నీ కూడా ఇప్పుడు మీకు వస్తాయి అనేది యాస్ ఎ బ్లెస్సింగ్స్ భగవంతుడి ఒక ఆశీర్వాదంలా వాళ్ళిచ్చిన వరంలా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఈ ఇయర్ ఖచ్చితంగా వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. బట్ మీ గురువు దగ్గర మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ మీరు చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఉండే పర్సన్ మిమ్మల్ని చూసి ఎవరైనా చాలా క్యూట్ మీరు అబ్బాయి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. మీరు ఏ వయసు వాళ్ళైనా అయ్యుండొచ్చు. అయినా గూడా మీరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా చైల్డ్ లైక్ బిహేవియర్ ఉంది మీలో. చాలా క్యూట్‌గా ఉంటారు. మిమ్మల్ని చాలా క్యూట్‌గా ఉన్నారు అని అంటారు. బికాజ్ గణేష నాకు చాలా ఇష్టం. ఒక బిడ్డలా అనిపిస్తారు నాకు గణేష. సో, ఇక్కడ బాల గణేష ఉండేది చాలా క్యూట్ ఫేస్‌తో. గజముఖం గణేశుడికి గజముఖం ఉన్నా కూడా నాకు గణేశుడు చాలా క్యూట్ అనిపిస్తాడు. సో, నేను బుజ్జి బంగారం అంటాను నేను యాక్చువల్లీ ఆహ్, గణేశుడిని. సో మీ గురువుతో స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. మీ లైఫ్‌లోకి మీ స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ ఇంకా స్ట్రాంగ్‌గా చేయండి. మంచిగా ఇంకా ఇన్నర్ వర్క్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీ ట్విన్ ఫ్లేమ్ వస్తారు. ట్విన్ ఫ్లేమ్ కార్డ్ వచ్చింది. సో, మీ ట్విన్ ఫ్లేమ్ మీకు కావాలి అనేది మీ డిజైర్, మీ ఆశ, మీ కోరిక. సో, మళ్ళీ మెడిటేషన్ కార్డ్ వచ్చింది. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ కార్డ్ మళ్ళీ మళ్ళీ వచ్చింది. సో, మీకు వస్తున్న ఏ ఒక ఆహ్, మెసేజెస్, గైడెన్స్ అవన్నీ వస్తున్నాయో కరెక్ట్‌గా దాన్ని పట్టుకొని ప్రాపర్‌గా వెళ్ళండి. నేను షఫల్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ నేనేది చెప్పేది కాదు. కార్డ్స్ చెప్తూ ఉంటుంది. నా నోట్లో ఊరికే అలా వస్తూ ఉంటుంది. బికాజ్ ఇది కూడా ఒక విద్య. సో ఎన్నో సార్లు స్టార్టింగ్‌లో ఇప్పుడైతే నాకు అలవాటైపోయింది. స్టార్టింగ్‌లో నేను ఆహ్, కార్డ్ రీడింగ్ చేశాను కదా! ఒక కొత్తలో నేను నేర్చుకున్నప్పుడు. అప్పుడు ఇవంతా నా చేతిలో అవుతుందా? ఇవంతా నాకు వస్తుందా? మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఓహ్ మై గాడ్! మీ ట్విన్ ఫ్లేమ్‌తో మీకు మ్యారేజ్ అవుతుంది. మీకు ఈగో ప్రాబ్లమ్ కూడా ఉంది. అహంకారం స్పిరిచువాలిటీలోనూ కూడా అహంకారం వస్తుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్ వచ్చింది. సెల్ఫ్ లవ్. ఓకే. సోల్ సాటిస్ఫాక్షన్. మంకీ మైండ్. ఓకే. స్పిరిచువాలిటీ స్వాదిష్టాన చక్ర. సో, ఇక్కడ ఇన్ని కార్డ్స్‌లో చాలా మెసేజెస్ వచ్చేసింది. ఫస్ట్ ఇవన్నీ చెప్పేసాను. మీకు చాలా
కన్‌ఫ్యూజన్స్ కూడా అవుతున్నాయి. నాకు ఇవన్నీ ఏం స్పిరిచ్యువల్ గైడెన్స్ ఇవన్నీ వస్తున్నాయి గదా! ఇవన్నీ కూడా నిజం అవునా? కాదా? అని మీ మైండ్ లాస్ట్ వీడియోలోను కూడా మంకీ మైండ్ వచ్చింది. మీకు ఈగో కార్డ్ కన్నడ రీడింగ్‌లో వచ్చింది లాస్ట్ వీడియోలో. ఈగో మైండ్‌సెట్ మనం ఈగోని ఎంత తొక్కుతూ ఉన్నా కూడా, మనం ఎంత ఎదిగినా, అంత ఒదిగి ఉన్నా కూడా, ఎప్పుడు కూడా ఈగో మన నెత్తి మీద కూర్చోడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం దాన్ని తొక్కుతూ ఉండాలి. యాక్చువల్లీ ఈ మెసేజ్ నాకు ఈ కార్డ్ ఈ రీడింగ్ చేసే ముందే ఈగో అనే పాయింట్ మీద నాకొచ్చింది. ఎందుకో తెలియదు అనుకున్నాను గానీ, ఈగో కార్డే వచ్చింది. మీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. అయినా కూడా ఎప్పుడు కూడా ఈగో మన మీద ఎక్కడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మీరు అప్పుడప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ట్విన్ ఫ్లేమ్‌తో మీరు మ్యారేజ్ అవ్వాలి. అది మీ విష్. మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. స్పిరిచ్యుయాలిటీ, మెడిటేషన్ మీకు దానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సెల్ఫ్ లవ్ అనేది ప్రాక్టీస్ చేయండి. దాని నుంచే మీకు మీ పార్ట్నర్ వస్తారు. ఎందుకంటే మీ దగ్గర ఏదుందో అదే మీరివ్వడానికి అవుతుంది. పెళ్ళిలో ముఖ్యం ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ మీరివ్వాలి అంటే మీరే ప్రేమగా మారిపోవాలి కాబట్టి, మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేదుండాలి. మీ సోల్ సాటిస్ఫాక్షన్ అయ్యేంత ప్రేమ మీ ట్విన్ ఫ్లేమ్ ఖచ్చితంగా మీకిస్తారు. బికాజ్ అందరూ కూడా కోరుకునేది ప్రేమే. కాబట్టి ఆ ప్రేమని మీరే ప్రేమగా మారితే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి మీ ట్విన్ ఒస్తారు అనేది ఇక్కడ చెప్తున్నాయి కార్డ్స్. సో, ఇక్కడ షఫల్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్తున్నాను. ఇవన్నీ నిజమేనండి. సో, నమ్మండి. ఈగో కార్డ్. ఇది యాక్చువల్లీ 'మోహిని' అవతారంలో శ్రీమన్నారాయణ మ్యానిప్యులేట్ చేస్తారు కదా! అలాగే మీ మైండ్ కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు మ్యానిప్యులేట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ప్రాక్టికల్ వరల్డ్‌లో మనం బతుకుతున్న ఒక లైఫ్ వేరు. స్పిరిచ్యువల్ వరల్డ్‌లో మన లైఫే వేరై ఉంటుంది. సో, అందుకే ఆ మ్యానిప్యులేషన్ నుంచి మీరు బయటకి రావాలంటే ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు మీ లైఫ్‌లోకి కావాలి. ఇది కూడా డిటర్మినేషన్ కార్డే వస్తుంది. ఆహ్ మీరు మీరు మీకేం కావాలి అని అనుకుంటున్నారు, దాని కోసం స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడి ప్రాపర్ గైడెన్స్‌తో మీరు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. శ్రీ రాధ లవ్ రీడింగ్, లవ్ కార్డ్ వచ్చింది. ఆహ్, అందుకే చాలా మంచి కార్డ్స్ వచ్చింది. అందుకే కన్నడ రీడింగ్‌లో సేమ్ ఈసారి షఫుల్ వేరే కార్డ్ తీసుకోలేదు. సేమ్ కార్డ్‌తో చెప్తున్నాను రీడింగ్. కానీ ఇక్కడ వేరే మెసేజెసే వస్తున్నాయి. సో అప్పుడే ఒక మెసేజ్ ఆపాను యాక్చువల్లీ. నేనేనా ఈ రీడింగ్ చేసింది అని నేను కూడా ఆశ్చర్యం పోయేదాన్ని. అలాంటి ఒక మ్యాజిక్స్ అన్ని నా లైఫ్‌లో చూసిన తర్వాత ఇప్పుడు ఏమి నాకు అంత మ్యాజిక్స్ అవుతున్నాయి అనేది అంత స్ట్రాంగ్‌గా నమ్మేసాను కాబట్టి ఏం జరిగినా కూడా నేను నమ్మాను అయ్యింది అని యాక్సెప్ట్ చేస్తూ లైఫ్‌లో ముందుకు పోతున్నాను. రీడింగ్ అంత మ్యాజికల్‌గా ఉంటుంది. కాబట్టి నేను కూడా నా పర్సనల్ రీడింగ్ నేను ఏం నేర్చుకోవాలి? ఏం చేంజ్ చేసుకోవాలి? నా ఎనర్జీ ఎలా ఉంది? ఏం షిఫ్ట్ చేసుకోవాలి? ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నాను? అవన్నీ కూడా కొంచెం చూస్తూ ఉంటాను. ఆహ్, అక్కడి నుంచి కట్ చేస్తే శ్రీరాధ కార్డ్. సో, మీ రాధ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కూడా. మీరు అమ్మాయి అయితే కృష్ణని తీసుకోండి. మీరు అబ్బాయి అయితే రాధని తీసుకోండి. శ్రీరాధ కార్డొచ్చింది కాబట్టి, శ్రీకృష్ణుడికి శ్రీరాధ ఎలా వెయిట్ చేశారు, మీరు కూడా ఆమె కోసం, అతని కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ, మీరు ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నారు. మేబీ మీరు ఇంకా కలవలేదు అని అనుకుంటాను. ఖచ్చితంగా ఆమె కానీ, అతను గాని మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ కలయిక అనేది అవుతుంది. చూడండి భార్యాభర్తలొచ్చారు. వీళ్ళ లైఫ్ స్ వీళ్ళ లవ్ స్టోరీ కూడా జన్మ జన్మల బంధం కదా! అక్కడ ప్రేమికులున్నారు. ఇక్కడ భార్యాభర్తలున్నారు. సో, ఈ కార్డ్ ఆల్రెడీ నేను చూసాను గానీ ఇక్కడ వేరే చెప్పాను కదా! రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ ఎనర్జీ ఇంకా ఎక్కువగా కనపడుతున్నాయి ఇక్కడ నాకు అని.
సో, వాళ్ళ లైఫ్ స్టోరీ లాగే మీ లైఫ్ స్టోరీ కూడా చాలా జన్మల నుంచి మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళెలా కలిసారో అలాగే మీరు కూడా కలుస్తారు. వాళ్ళ లైఫ్‌లోను కూడా చాలా పేషెన్స్‌గా ఉన్నారు కదా వాళ్ళు. సో, మ్యారేజ్ కార్డొచ్చింది మీకు. ఖచ్చితంగా భార్యాభర్తల కార్డొచ్చింది. ఖచ్చితంగా మీ మ్యారేజ్ మీ ట్విన్‌తో అవుతుంది. ఎందుకంటే మీరు అంత ఎఫర్ట్ పెట్టారు మీ లైఫ్‌లో. మీరు ఈ లెవెల్ ఎనర్జీకొచ్చారంటే మీ ఇన్నర్ వర్క్ ఎంత అయితే అంత బాగా చేశారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఈ రీడింగ్ వరకు మీరొచ్చారు అంటే నమ్మండి. నమ్మి ముందుకు వెళ్ళండి. మీ గురువు ఎవరో తెలుసుకొని వాళ్ళతో స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ ట్విన్ ఫ్లేమ్ వస్తారు. వాళ్ళతోనే మీకు పెళ్లవుతుంది. ఇంతకంటే ఎక్కువ వద్దు. ఎక్కువ జ్ఞానం, గైడెన్స్ కూడా ఓవర్‌లోడ్ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు ఎంత రెజొనేట్ అయింది చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.